अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं मोहम्मद अल्ताफ अहमद और आप देख रहे हैं एबी न्यूज उर्दू। खिदमत उर्दू की जो करते हैं खुलूस दिल से, हौसला ऐसे ही लोगों का बढ़ाया जाए। अब चराग उर्दू का घर घर में जलाया जाए। आइए नाजरीन, एबी न्यूज उर्दू के पेशकश का मतमे नजर भी खुद यही है कि उर्दू का चराग घर घर जलाया जाए, क्योंकि तारीख गवाह है कि जब तक कौमें अपनी जड़ों से जुड़ी हुई होंगी उस वक्त तक वो बाकी भी रहेंगी। किसी ने क्या खूब कहा कि सैकड़ों कटे हुए दरख्त एक जड़ वाले दरख्त का सामना नहीं कर सकते। आइए अपनी जड़ों से जुड़ जाएं और ज्यादा से ज्यादा इस वीडियो को अपने दोस्त अहबाब तक भी पहुंचाएं ताकि वो लोग भी अपनी जड़ों से जुड़ सके। तो आइए नजर डालते हैं आज की अहम खबरों पर। तेलंगाना स्टेट स्पोर्ट्स अथॉरिटी के जेर एहतमाम और जिलाई स्पोर्ट्स डिपार्टमेंट वो ओलंपिक एसोसिएशन के इश्तराक से सीएम कप 2024 रियासती सतह के जोड़ो मुकाबलों का करीमनगर के रीजनल स्पोर्ट्स स्कूल में आगाज हो चुका है। ये मुकाबले 3 रोज तक यानी 27, 28 और 29 दिसंबर तक जारी रहेंगे। जिलाई स्पोर्ट्स ऑफिसर वी श्रीनिवास गौड़ ने बताया कि रियासत के 33 अजला से 594 खिलाड़ी, 132 कोचेस और मैनेजर्स और 20 रेफरी इन मुकाबले में हिस्सा लेंगे। जिलाई स्पोर्ट्स ऑफिसर के मुताबिक तमाम जरूरी इंतजामात मुकम्मिल कर लिए गए हैं ताकि खिलाड़ियों को किसी किस्म की तकलीफ का सामना न करना पड़े। खिलाड़ियों के लिए रिहाइश और खाने की अलहदा सहूलियात फराहम की गई हैं। 2 अलहदा कोर्ट तैयार किए गए हैं जहां मुकाबले होंगे। इफ्तिताही तकरीब सुबह 11 बजे डॉक्टर बी.आर. अम्बेडकर स्टेडियम में अंजाम पाई, जबकि इख्तितामी तकरीब 29 दिसंबर को रीजनल स्पोर्ट्स स्कूल में मुनक्किद की जाएगी। इन तकारीब में वुज़रा, अवामी नुमाइंदे और आला ओहदेदारान शिरकत करेंगे। जुमेरात को DYSO वी श्रीनिवास गौड़, रियासती जोडो एसोसिएशन के सेक्रेटरी गसीरेड्डी जनार्दन रेड्डी और जिलाई ओलंपिक एसोसिएशन के नायब सदर तुमुला रमेश रेड्डी ने स्पोर्ट्स स्कूल का दौरा किया और तमाम इंतजामात का जायजा लिया। उन्होंने बताया कि खिलाड़ियों के लिए अलहदा सहूलियात फराहम की गई हैं और 2 अलहदा कोर्ट मुकाबलों के लिए तैयार किए गए हैं। इस मौके पर तेलंगाना ओलंपिक एसोसिएशन के रुकन एस महिंदर, स्पोर्ट्स स्कूल के कोचेस पवन, साईराम यादव, श्याम, सन्नी बाबू और विक्रम मौजूद थे। అభినందిస్తూ ఈ పండుగని డిసెంబర్ 27 నుంచి 2వ తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున జరుపుకునే కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. క్రీడాకారులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టి ముందు తీసుకెళ్తున్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సీఎం కప్, దీనికి ప్రత్యేకత మా ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి, క్రీడలని నిర్లక్ష్యం చేయకూడదు, క్రీడలు విద్య ఎంతో ముఖ్యము, విద్యతో సహా క్రీడలు అంతే ముఖ్యము. గ్రామం నుంచి ఒలింపిక్స్ వరకు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మన సమాజం, తెలంగాణ యువత క్రీడల్లో ప్రావీణ్యత పొందాలి, ప్రశస్తం పొందాలి, రాష్ట్రానికి సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. అండ్ స్పోర్ట్స్ షుడ్ బి పార్ట్ ఆఫ్ లైఫ్ అనే ఒక సదుద్దేశంతో, మంచి ఆలోచనతో ఈ సీఎం కప్ని నిర్వహిస్తున్నారు. కనుక ఈ యొక్క అంశాన్ని, ఈ క్రీడలు ప్రోత్సహించే అంశాన్ని మేము స్వాగతిస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా దీన్ని విస్తృత దిశగా ప్రభుత్వం యొక్క కృషి ఉంటుంది. ధన్యవాదాలు. 2024లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఉదయపూర్వక శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న పోటీలు, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేసుకుని డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించబోతున్నాము. వివక్షితం తావు లేకుండా పారా క్రీడాంశంలో పోటీలు నిర్వహించుకోవడం సంతోషకరం. ఇందులో పాల్గొంటున్న దాదాపు 2 లక్షల మంది పైన క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయడం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం, క్రీడలకు ఆధునిక సాంకేతిక రంగులు సమకూర్చడం, రాబోయే తరానికి చిత్తూరు జిల్లా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సేవలు అందజేస్తున్నందుకు, అలాగే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని ఇప్పటికీ దాని మీద కార్యాచరణ మొదలుపెట్టాం. తెలంగాణలో హెడ్ క్వార్టర్ అయిన హైదరాబాద్ ఇండియాలోనే ఇలా హబ్గా మారి, అది ఐటీ కంపెనీ కానీ, ఏఐసిటీస్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, ఎలక్ట్రానిక్ పార్క్స్ కానీ, హార్డ్వేర్ పార్క్స్ కానీ అన్నింటిలో ముందంజలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా క్రీడల్లో
ఎక్కడ కూడా తగ్గదని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూనే క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ చర్యలు తీసుకోబడుతున్నాయి. సీఎం కప్ క్రీడల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి నా పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు, ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవడానికి గట్టి కృషి చేసి ఈ పోటీ ప్రపంచంలో గెలవాలని ఆకాంక్షిస్తూ మరి యొక్క కప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి క్రీడాకారుల యొక్క గుర్తింపు వెలికితీత వాళ్ళ ప్రతిభను గుర్తించే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అటు అధికార యంత్రాంగానికి ఇటు క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. సీఎం కప్ జిమ్నాస్టిక్ పోటీలు నిర్వహించు ప్రభుత్వ అధికారులకు మరియు పాల్గొంటున్న క్రీడాకారులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. క్రీడలు మానసిక ఉల్లాస. इसी तरह बढ़ते हैं और खबर की जानिब के एसपी अशोक कुमार की जानिब से जारी करदा महकमे पुलिस की सालाना रिपोर्ट। तफसीलात के मुताबिक 2024 में जराइम की शरह में पिछले साल के मुकाबले में जगतियाल में इजाफा देखने में आया। चूंकि पिछले साल 4,999 केसेस दर्ज किए गए थे, जबकि इस साल 5,919 केसेस दर्ज किए गए। सबसे ज्यादा केसेस जगतियाल टाउन पीएस में दर्ज हुए, जिनकी तादाद 791 है, और सबसे कम केसेस बीरपुर एसपीएस में दर्ज हुए, जिनकी तादाद 120 है। पिछले साल के मुकाबले में चोरी और रेप के केसेस कम हुए, जबकि अगवा के केसेस में इजाफा देखने में आया। जायदाद से मुताल्लिक 373 केसेस दर्ज किए गए, जिनमें से 182 केसेस हल कर लिए गए। 76,76,600 रुपये की जायदाद बरामद की गई। इस साल 451 सड़क हादसात पेश आए, जिनमें 176 अफराद हलाक और 426 अफराद जख्मी पाए गए। साइबर क्राइम के केसेस में 45.65% का नुमाया इजाफा देखने में आया। इस साल 1,289 साइबर क्राइम केसेस दर्ज किए गए। मुतासरीन को 8,58,55,559 रुपये का धोखा दिया गया। 1,12,40,544 रुपये की रिकवरी की गई। मजीद 1,27,00,000 रुपये हनूज बरामद करना बाकी हैं। 2025 के हवाले से एसपी अशोक कुमार ने कहा कि हम आइंदा साल मजबूत पुलिसिंग के साथ काम करेंगे। अमन व अमान के तहफ़्फ़ुज़ के साथ साथ जवाबदेही और शफाफियत को बढ़ाने की भी सही की जाएगी। కింద మనం ఈ ఇయర్ అన్ని బందోబస్త్ అండ్ ఎలక్షన్స్ అండ్ అదర్ ఛాలెంజెస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ పీస్ఫుల్లీ. సో దెర్ ఇస్ నో మేజర్ ఇష్యూస్ దట్ హ్యాపెండ్ దిస్ ఇయర్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. క్రైమ్ కోసం మనం చెప్తే ఈ ఇయర్ దేర్ ఇస్ అ రిజిస్ట్రేషన్ ఆఫ్ 920 మోర్ ఎఫ్ఐఆర్స్. ఇన్ దాట్ మెజారిటీ మీరు చూస్తే గ్రేవ్ ఇట్లా లేదు, బట్ నాన్ గ్రేవ్ కేసెస్ రిపోర్టింగ్స్ ఆర్ మోస్ట్లీ ల్యాండ్ సంబంధించి కేసెస్ 323 ల్యాండ్ సంబంధించి గుడివా కేసెస్ ఉన్నాయి, అండ్ పెటీ ఇష్యూస్ కేసెస్ ఉన్నాయి ఇంక్రీజ్. సో ఆల్సో ఇట్ షోస్ दैट वी आर रजिस्टरिंग. इसी तरह बढ़ते हैं एक और खबर की जानिब कि आज़रबाईजान का एक मुसाफिर बरदार तैयारा चारशंबे के रोज काज़ाकिस्तान के एयरपोर्ट के करीब एक अफसोसनाक हादसे का शिकार हो गया। इस तैयारे में एक ऐसा शख्स भी सवार था जो इम्कानी हादसे की इतला के बावजूद भी पुरसुकून अंदाज में कलमे शहादत पढ़कर अल्लाह अकबर का विर्द कर रहा था, और फिर खुदा का करना ऐसा हुआ कि वो मामूली खराश के साथ जिंदा बच गया। हादसे के आखिरी लम्हात का ये वीडियो, जिसमें तैयारे में अल्लाह अकबर की गूंज सुनाई दे रही है, सोशल मीडिया पर काफ़ी वायरल हो रहा है। वाज़ेह रहे कि ये तैयारा चेचनिया जा रहा था, जिसमें 62 मुसाफिर और अमले के 5 अफराद शामिल थे। हादसे के नतीजे में 38 अफराद जा बहक हो गए, जबकि 29 अफराद जख्मी हुए, जिनमें से कई की हालत नाजुक बताई जा रही है। आईनी शाहिदीन के मुताबिक तैयारा काज़ाकिस्तान के एयरपोर्ट के करीब परवास कर रहा था कि अचानक गिरकर तबाह हो गया। हादसे के बाद इमदादी टीमों ने फौरी तौर पर जाए वाक़े पर पहुंचकर जख्मियों को अस्पताल मुंतकिल किया, जबकि जाबहक अफराद की नाशों को निकालने का अमल भी जारी रहा। मुकामी हुक्काम ने इस हादसे की मुकम्मल तहक़ीक़ात का ऐलान किया है, ताकि हादसे की असल वजूहात मालूम की जा सके। सोशल मीडिया पर हादसे के वीडियोस और तस्वीर तेज़ी से वायरल हो रही हैं, जिन्होंने दुनिया भर में लोगों को झंझोड़ कर रख दिया है। गैर मुल्की खबर रसां इदारों के मुताबिक हादसे में जिंदा बच जाने वाले एक मुसाफिर ने तैयारे के अंदर से हादसे से कब्ल और हादसे के बाद की वीडियोस रिकॉर्ड की। इन वीडियोस में
دیکھا جا سکتا ہے کہ ایک مسافر سکون کے ساتھ کلمہ شہادت کا ورد کر رہا ہے اور اللہ اکبر کے نعرے لگا رہا ہے۔ حادثے کے بعد وہ شخص دوبارہ اللہ اکبر کا ورد کرتے ہوئے حادثے کے مقام سے پیدل آگے بڑھ جاتا ہے۔ اس دوران دیگر مسافروں کی گھبراہٹ اور چیخ و پکار کی آوازیں بھی سنائی دیتی ہیں جو حادثے کی سنگینی کو بیان کرتی ہیں۔ طیارے کے حادثے کی وجہ فوری طور پر معلوم نہ ہو سکی، تاہم ابتدائی اطلاعات کے مطابق تکنیکی خرابی یا خراب موسم کو ممکنہ وجوہات میں شامل کیا جا رہا ہے۔ قازقستان کی سول ایویشن کے حکام نے کہا ہے کہ وہ جلد ہی اس حادثے کی مکمل رپورٹ جاری کریں گے۔ اس حادثے نے متاثرین کے خاندانوں اور عوام میں گہرے غم اور افسوس کی کیفیت پیدا کر دی ہے۔ اسی طرح بڑھتے ایک اور خبر کی جانب کہ چیف منسٹر ریونت ریڈی نے فلم انڈسٹری کے مسائل کی یکسوئی کے لیے کابینی سب کمیٹی کے تشکیل کا اعلان کیا ہے۔ تیلگو فلم انڈسٹری کے مسائل کے حل کے لیے چیف منسٹر ریونت ریڈی نے آج حیدرآباد میں کمانڈ کنٹرول سینٹر میں فلم انڈسٹری کے مشہور شخصیات کے ساتھ ملاقات کی۔ اس موقع پر چیف منسٹر نے کہا کہ وہ بہت جلد کابینہ سب کمیٹی قائم کریں گے تاکہ ٹالی ووڈ کے مسائل کو حل کیا جا سکے۔ اس کمیٹی میں حکومت کی جانب سے 2 وزراء اور انڈسٹری کے 2 پروڈیوسرز شامل ہوں گے۔ ریونت ریڈی نے بتایا کہ سب کمیٹی کی سفارشات کے مطابق مسائل کے حل کے لیے اقدامات کیے جائیں گے۔ انہوں نے انڈسٹری کے اراکین کو بھی اپنی کمیٹی بنانے کی تجویز دی ہے۔ چیف منسٹر نے کہا کہ آنے والے دنوں میں فلم انڈسٹری کو مزید فروغ دیا جائے گا۔ کابینہ سب کمیٹی فلم انڈسٹری سے متعلق مختلف مسائل کا جائزہ لے گی اور رپورٹ تیار کرے گی، جس میں انڈسٹری کی ترقی کے لیے ضروری اقدامات، اضافی شو چلانے کے لیے رہنمائی اور ٹکٹ کے شرحوں میں اضافے پر تجاویز شامل ہوں گی۔ یہ رپورٹ حکومت کو پیش کی جائے گی اور اس کے مطابق ریاستی حکومت کارروائی کرے گی۔ آخر میں ہم اس امید کے ساتھ آپ سے وداع لیتے ہیں کہ انشاءاللہ کل پھر ملاقات ہوگی۔